ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. జై శ్రీరామ్. ఈ విధంగా శ్రీరాముడు బాణంతో వాలిని పడగొట్టడం జరిగింది. వాలి మధ్య శ్రీరామచంద్రుని మధ్య ధర్మాధర్మ విచక్షణ గురించి ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది. చివరికి వాలి రాముని తప్పు లేదని, రాముడు అధర్మంగా ప్రవర్తించలేదని, తను చేసిన తప్పులకు తగిన శిక్ష పడిందని గ్రహించిన వాడై అప్పుడు రాముని ప్రార్థిస్తాడు. రామచంద్ర, నా తప్పుని మన్నించు, నేను నిన్ను విమర్శించాను, అధర్మంగా ప్రవర్తించావని నిందించాను, నా తప్పులన్నీ మన్నించు అని చెప్పి కోరతాడు. అలాగే తన కుమారుడైనటువంటి అంగదుని రక్షించాలి, అంగదుని గురించి క్షేమంగా నువ్వే చూసుకోవాలి, సుగ్రీవుని ఆదేశించాలి, కాబట్టి నా కుమారుడని సుగ్రీవుడు ఎక్కడ నిర్లక్ష్యం వహిస్తాడో, అంగదునికి అన్యాయం చేస్తాడో అని చెప్పి శ్రీరాముని చంద్రుడు అడగడం జరుగుతుంది. ఇది ఇక్కడ జరుగుతూ ఉండగానే కొంతమంది వానరులు ఈ రామచంద్రుని బాణం వల్ల వాలి పడిపోయాడని, నిస్సహాయ స్థితిలో ఉన్నాడని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఆయన భార్య అయినటువంటి తారకు విషయం తెలియజేస్తారు. ఆమె ఆదుర్దాగా పరిగెత్తుతూ వస్తుంది. అక్కడ మరణావస్థలో ఉన్న భర్తను చూసి దుఃఖిస్తుంది. అప్పుడు ఆ తార ముందరనే శ్రీరాముడు ఆయనకు అభయమిస్తాడు. వాలికి, నీ భార్య తారకు కానీ నీ కుమారుడు అంగదునికి కానీ ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళను సుగ్రీవుడు బాగా చూసుకునేలాగా నేను ఆదేశిస్తాను. అంగదునికి ఏదైనా అపకారం జరిగితే నీకే శిక్ష పడిందో సుగ్రీవునికి ఆ శిక్ష విధిస్తాను, నన్ను నమ్ము అని చెప్పి మరొక మారు శ్రీరామచంద్రుడు వాలికి హామీ ఇవ్వడం జరుగుతుంది. తార చాలా బాధపడిపోతుంది. ఆయనతో పాటే ఆ బాణంతోనే తన్ను కూడా వధించమని శ్రీరామచంద్రుని కోరుతుంది. కానీ శ్రీరామచంద్రుడు ఆయనకు ధైర్యం చెప్తాడు. అమ్మ, కర్మవశం, ఆయన కర్మ ఆయన అనుభవిస్తున్నాడు తప్ప నువ్వు కూడా ఆ శిక్షకు గురి కావాల్సిన అవసరం లేదు. కాబట్టి అంగదునికి రక్షణగా నువ్వు ఉండాలి, నువ్వు మహాపతివ్రతవు అని చెప్పి ఆమెను ఓదార్చి ఆ విధంగా సుగ్రీవునికి అందరికీ ఆజ్ఞాపిస్తాడు. ఇంకా తదుపరి కార్యక్రమాలన్నీ చేయండి, కాలాతీతం అవుతుంది అని చెప్పి అప్పుడు వానరులందరూ కలిసి ఆ వాలికి ఉత్తమ గతులు పొందడానికి చేయాల్సిన సంస్కారాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. తరువాత సుగ్రీవుడు, వానరులు, కొంతమంది ముఖ్యమైనటువంటి వానరులు, హనుమ అందరు కూడా శ్రీరామ లక్ష్మణుల దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు. హనుమ చెప్తున్నాడు, భవతా సమనుజ్ఞాతః ప్రవిశ్య నగరం శుభం సంవిధాస్యతి కార్యాన్ని సర్వాణి ససుహృజ్జనః. రామ,
ఇంత గొప్ప రాజ్యాన్ని పొందేటట్లుగా సుగ్రీవుడిని కటాక్షించావు. నీవు ఒక్కసారి కిష్కిందా నగరంలోనికి విజయం చేస్తే ఆయన తన భక్తితో నువ్వు ఇంత సహాయం చేసినందుకు, ఎందుకంటే సుగ్రీవుడు ఒక రకంగా నిరుత్సాహంలో ఉండిపోయినాడు. తన అన్నను జయించే శక్తి తనకు లేదు. ఇంకా భవిష్యత్తులో ఏ రోజు కూడా వాలిని ఓడించలేను. కాబట్టి ఇంకా తన జీవితం అంతా ఆ ఋష్యముఖ పర్వతం మీదే గడపాల్సి వస్తున్నాడు. నిరుత్సాహంలో తన వెంట వచ్చిన 4 మంత్రులతో కలిసి అక్కడే తన జీవితం పరిసమాప్తమవుతుందేమో అనేటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సుగ్రీవునికి నువ్వు రాజ్యాన్ని, భోగభాగ్యాలను అన్నిటిని కూడా నువ్వు ప్రసాదించావు. కాబట్టి ఆ సుగ్రీవుని ఆతిథ్యం స్వీకరించవలసినది. కాబట్టి నువ్వు ఒక్కసారి కిష్కింద నగరంలోకి వస్తే ఆయనకి పాద పూజ, అర్ఘ్యపాద్యాదులని సమర్పించి రత్నాలు, వజ్రాలు, కానుకలు ఇచ్చి నీ పాద పూజ చేసి తరిస్తాడు అని చెప్పి హనుమంతుడు ఎంతో భక్తితో గౌరవంగా శ్రీరాముడితో పలకడం జరుగుతుంది. అప్పుడు శ్రీరాముడు చెప్తాడు, హనుమ తెలుసు కదా, నేను అరణ్యవాసం చేస్తున్నాను. తండ్రి మాట ప్రకారము, తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అరణ్యవాసం అంటే నగరాలలోనికి, పట్టణాలలోకి నేను ప్రవేశించకూడదు. 14 సంవత్సరాల పాటు అరణ్యంలోనే నేను తిరగవలసి ఉన్నది. కాబట్టి నేను ఇప్పుడు కిష్కిందా నగరంలోనికి రాను కూడా. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధ వహించి సుగ్రీవునికి రాజ్య పట్టాభిషేకం చేసి, అలాగే అంగదునికి కూడా యువరాజ పట్టాభిషేకం చేసి అందరు కూడా సంతోషంగా ఉండండి అని చెప్పి సుగ్రీవునితో చెప్తున్నాడు శ్రీరాముడు. సుగ్రీవా, నేను కిష్కిందా నగరంలోనికి అడుగు పెట్టినందుకు నువ్వు బాధపడవలదు. అరణ్యవాసిని నేను, కాబట్టి నీకు సమయం ఇస్తున్నాను. ఇన్ని రోజులు, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు మీ అన్నకు భయపడి కిష్కింద నగర ప్రవేశం లేక ఆ ఋష్యముఖ పర్వతం మీద, కొండల మీద, చెట్ల మీద తిరుగుతూ దొరికినవి తినుకుంటూ చాలా అవస్థలు పడావు. కాబట్టి నీకు 4 మాసములు సమయం ఇస్తున్నాను. ఇది జరిగిండేది జ్యేష్ఠ మాసం ప్రారంభంలో, జ్యేష్ఠము ఆషాఢ మాసం ప్రారంభంలో జరిగింది. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, ఈ 4 మాసములు నీకు సమయం ఇస్తాను. ఎందుకంటే ఈ ఆషాఢ మాసం అయిపోతుంది, శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం వస్తున్న వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఆ వర్షాలు కురిసినప్పుడు పనిపాట్లు ప్రారంభమవుతాయి అందరికీ. కాబట్టి ఆ పనులలో, ఆ వర్షాల్లో చాలా నీవు ఇన్ని రోజులు చాలా అలసిపోయావు కాబట్టి, చాలా శిక్ష అనుభవించావు కాబట్టి ఈ 4 మాసములు నువ్వు భోగభాగ్యాలు అనుభవించు. చాలా సంతోషంగా అన్నీ మర్చిపోయి, ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టాన్ని కూడా పూర్తిగా మర్చిపోయి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో సుఖంగా ఉండు. 4 మాసముల తరువాత, వర్షాకాలం తరువాత కార్తీక మాస ప్రారంభంలో నన్ను కలిసి నా పని ప్రారంభించు, అంటే సీతమ్మని వెతకడం ప్రారంభించు. అందరికీ శుభం జరుగుతుంది. కాబట్టి మీరు స్వేచ్ఛగా ఈ 4 మాసములు ఏది ఆలోచించుకోకుండా భోగభాగ్యాలు అనుభవించు అని చెప్పి సుగ్రీవునితో చెప్పి, తాను ఇక ఈ సమీపంలోనే నేను ఉంటాను అని చెప్తాడు. ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. ఎప్పుడైతే బాలకాండలో శ్రీ మహావిష్ణువు దశరథుడు యజ్ఞం చేసే పుత్రకామేష్టి యాగం చేసే ముందర శ్రీ మహావిష్ణు, బ్రహ్మ అందరూ కూడా అక్కడికి వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా వచ్చి తాను కూడా ఈ దశరథుని పుత్రునిగా అవతరించబోతున్నాను, అవతరించి దశకంఠుణ్ణి సంహరిస్తాను అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ దేవతలందరికీ కూడా మీరందరూ కూడా ఆ రామునికి, ఆయన శ్రీరామునిగా జన్మించిన తర్వాత దశకంఠుని సంహారంలో ఎవరి యథాశక్తి వారు సహకరించండి అని చెప్పింటే అందరూ కూడా వారి వారి అంశాలను ప్రవేశపెట్టి వానరులుగా జన్మిస్తూ వచ్చింటారు. ఆ విధంగా వాలి కూడా జన్మించాడు కదా. మరి వాలి ఏ విధంగా శ్రీరామునికి సహాయం చేశాడు? అందులో ఇంద్రుని అంశతో వాలి జన్మించుంటాడు, సూర్యుని అంశతో సుగ్రీవుడు జన్మించుంటాడు. మరి ఈ విధంగా వాలి
అంత బలవంతుడుగా జన్మించి శ్రీరామునికి రావణ సంహారంలో ఏ విధంగా సహాయపడినాడు అన్న సందేహం వస్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది, వాలి మహాబలవంతుడిగా మాయావి అనే రాక్షసుని, అతని అనుచరులను, దుందుబి అనే రాక్షసుని అందరిని కూడా సంహరించడమే కాకుండా సుగ్రీవుణ్ణి రాజ్యభ్రష్టుని చేస్తాడు. ఆ విధంగా రాజ్యభ్రష్టత్వం పొందడం వల్ల సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద నివసిస్తూ రాముడితో స్నేహం చేయవలసి వచ్చింది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించడం వల్లే శ్రీరామచంద్రుడికి వానర సైన్యంతో సహాయం చేసే అవకాశం కలిగింది. అదే వారి ఆ దుందుబి మాయావి అనే రాక్షసును సంహరించకపోతే వారందరూ కూడా రావణాసురుని అనుచరులే. ఎందుకంటే దుందుబి ఎవరో కాదు, మండోదరి సోదరుడే అని చెప్పినమ్మ. ఆయన అన్నకుమారుడే మాయావి అనే రాక్షసుడు. ఈ బలవంతా రావణాసుడికి మరింత బలంగా పెరిగేదే గాని, కాబట్టి అక్కడక్కడ వాలి వల్ల కొంతమంది రాక్షసులు ముందే సంహరించడం వల్ల రామునికి కొంతవరకైనా సహాయం చేశాడు. కాబట్టి వాలి జన్మ కూడా రాముడి దశరథ సంహారంలో ఆయన జన్మ కూడా కొంతవరకు దోహదం చేసింది అని చెప్తారు. ఇంకా సరే, ఆయన వెళ్ళాడు. రాముడు ఆయనకు అభయం ఇచ్చి, మీరు 4 మాసాల పాటు సుఖ సంతోషాలతో ఉండండి అని చెప్పి శ్రీరాముడు అక్కడ సమీపంలోని ఒక గుహలోకి వెళ్ళాడు. ఈయన సుగ్రీవుడు తారా రుమలతో కలిసి పరమ సంతోషంగా కాలాన్నంతటిని కూడా గడిపేస్తున్నాడు. ఆయన ఇన్ని రోజులు కష్టపడినాడు కాబట్టి ఇప్పుడు రాజ్యం లభించింది, భోగభాగ్యాలన్నీ లభించాయి, కోరిన మంది సైనికులు ఉన్నారు, అనుచరులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. కాబట్టి ఆయన కాలం గడిచిపోతున్నదో గమనించకనంత సుఖ సంతోషాలతో ఆనందంలో ఉన్నాడు. రామచంద్రమూర్తి మాత్రం నగరంలోకి గ్రామంలోకి జనపద రావడానికి ఇష్టపడిన వాడై కేవలం అరణ్యం వాసం చేస్తానని తండ్రికి ఇచ్చిన మాట మేరకు తాను రాజ్యమునకు వెలుపల సమీపంలో ఉండే ఒక ప్రస్రవణ అనే ఒక పర్వత గుహలో కాలం గడుపుతున్నాడు రామచంద్రుడు లక్ష్మణుతో కలిసి. ఇలా ఉండగా వెళ్ళే వర్షాకాలం వచ్చేసింది, విశేషమైన వర్షాలు పడుతున్నాయి. ఆ విధంగా అందరు ఎవరి పని పాటలలో వాళ్ళు ఉన్నారు. సుగ్రీవుడు మాత్రం ఆయన సుఖ సంతోషాలకు తేలి ఆడుతున్నాడట పరమ సంతోషంగా. వర్షాకాలం కూడా పూర్తి అయిపోయింది. ఈ సమయంలో హనుమ సుగ్రీవుని దగ్గరికి వెళ్ళాడు. ఇంకా మాట ఇచ్చినాడు, శ్రీరామచంద్రుడు చెప్పాడు కదా, శరదృతువు వచ్చిన తర్వాత కార్తీక మాస ప్రారంభంలోనే తను కలవమన్నాడు. ఎందుకంటే వర్షాలన్నీ పూర్తయితాయి, అప్పుడు ఎవరైనా యుద్ధాలు, రాజులు కూడా శత్రురాజులతో యుద్ధాలు చేయాలంటే ఆ సమయాన్నే ఎంచుకుంటారు. కాబట్టి ఆ సమయంలో నన్ను కలువు అని చెప్పినాడు. నా పని మీరు చేయాల్సి ఉంటుంది, అంటే సీతమ్మ జాడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని చెప్పినాడు కదా. అది గుర్తు చేయడానికి హనుమంతుడు సుగ్రీవుని దగ్గరికి వెళ్తాడు. కాబట్టి సుగ్రీవా, వర్ష ఋతువు వెళ్ళిపోయింది, శ్రావణ భాద్రపద మాసాలు వెళ్ళిపోయాయి, ఆశ్వీజ మాసం కూడా వెళ్ళిపోతూ ఉన్నది, కార్తీక మాసం సమీపిస్తోంది. అందుకని నువ్వు శ్రీరామచంద్రునికి ఇచ్చిన మాట ప్రకారము ఆయన కార్యక్రమం నెరవేర్చవలసి ఉంది. రాముడు నీకు ఇచ్చిన హామీ ప్రకారము వాలిని నిగ్రహించి ఆ రాజ్యాన్నంతా, కిష్కింధ రాజ్యాన్నంతా నీ చేతిలో పెట్టాడు. కాబట్టి ఆయన రుణం, ఆయన చెప్పిన మాట తీర్చుకున్నాడు. కాబట్టి ఆయన రుణం నువ్వు తీర్చుకోవాలి. నువ్వు మాట ఇచ్చావు, నీ సీతమ్మ జాడ నా సాయశక్తిలా కృషి చేస్తాను, నా వానర సైన్యం అంతా నా చేతికి వస్తే ఆ సైన్యాన్ని అంతా నలుదిక్కులా పంపించి నేను వెతికిస్తానని మాట ఇచ్చావు. కాబట్టి నువ్వు ఆ మాట నీకు గుర్తుకొచ్చినట్లు లేదు. కార్తీక మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి నువ్వు జాగ్రత్త పడు సుమా. ఆ రామ లక్ష్మణులకు ఆగ్రహం వస్తే నీ పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది అని చెప్పి హెచ్చరిక. అంటే హనుమంతుడు చాలా మంచి మంత్రి. రాజుకు ఎటువంటి మంత్రి ఉండాలో, రాజు యొక్క క్షేమా ఎంతగా ఆలోచించాలో అంతగా ఆలోచించేంతటి
హనుమంతుడు సుగ్రీవునికి సూచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి అది ఎవరికి, ఆయన ఇంకా నలుగురు మంత్రులు ఉన్నారు, భార్యలు ఉన్నారు సుగ్రీవునికి, ఇంకా చాలా మంది గొప్ప గొప్ప వానరులు ఉన్నారు, యోధులు ఉన్నారు. కానీ ఎవరు ఈ విషయం గుర్తు చేయలే సుగ్రీవునికి. కానీ హనుమంతుడు మాత్రమే గుర్తు చేశాడు. అంటే హనుమంతునికి రాముని పట్ల ఎంత భక్తి అనేది ఉందో కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు కాబట్టి నీకు ఆలోచన కూడా ఉండాలి. ఇచ్చిన మాట తప్పకుండా మనం ఏమైతే మాట ఇచ్చామో దాన్ని నెరవేర్చుకునే స్థితిలో ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు సుగ్రీవుడు కూడా చెప్తున్నాడు కరెక్ట్ హనుమతో, సరే హనుమ, నువ్వు చెప్పింది కూడా అక్షరాల నిజం. కాబట్టి నేను ఈ భోగలాలసల్లో పడి రాముని గురించి నిజంగా మర్చిపోవడం కూడా నిజమే. నేను మర్చిపోయాను, నువ్వు సమయానికి గుర్తు చేశావు. సరే, ఎక్కడెక్కడ ఉన్న వానరులందరినీ వింధ్య పర్వతాలలో, హిమాలయ పర్వతాలలో, అడవులలో, ఘోరారణ్యాలలో ఎక్కడెక్కడ ఉన్న మన వానరులందరినీ కూడా ఎక్కడ వాళ్ళు ఉన్నాయి వాళ్ళందరికీ ప్రభు ఇంతకుముందు వాలి ఉండినాడు, ఇప్పుడు సుగ్రీవుడు అయినాడు. సుగ్రీవుని ఆజ్ఞ అందరూ పాటించాల్సిందే. కాబట్టి అందరినీ కూడా కిష్కిందకు వీలైనంత త్వరగా చేరుకోవాలని నా ఆజ్ఞగా నువ్వే సేవకులను పంపించి అని చెప్పి ఆజ్ఞాపించాడు. సరే, హనుమ వెళ్ళాడు, సైనికులందరినీ నలుదిక్కులా పంపించాడు. ఎక్కడెక్కడ వానరులు ఉన్నారో, వానర ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాచారం అందజేయండి. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా శ్రీరామ సేవకు అందరూ కూడా తరలి రండి, కిష్కిందకు తరలి రండి. లేకపోతే ఎవరైతే ఈ ఆజ్ఞను పాటించరో వారు సుగ్రీవుని ఆవేశానికి గురవుతారు, మరణశిక్ష విధించబడుతుంది అని చెప్పి కఠిన శాసనంగా హనుమంతుడు అందరికి పంపిస్తాడు. సరే, ఇది జరిగింది. కానీ మళ్ళా మర్చిపోయినాడు సుగ్రీవుడు. హనుమకు చెప్పాడు ఇలా అందరిని సమావేశాలు. సరే, అందరూ వచ్చేటప్పటికి కదా అన్న ఉద్దేశంతో మళ్ళా ఈయన తన మద్యం సేవించడం, భార్యలతో ఉండడం, ఆహారం తినడం, ఇది తప్ప ఆయన రాముని గురించి ఆలోచన ఆయన పోకుండానే ఉంది. అక్కడ శ్రీరామచంద్రుడు కూడా ఇంకా దుఃఖపడుతూ ఉన్నాడు. కార్తీక మాసం సమీపించింది, రోజులు గడిచిపోతున్నాయి. ఒక 10 రోజులు గడిచిపోయాయి. రాముడు ఆలోచిస్తున్నాడు లక్ష్మణుడితో, లక్ష్మణ, సుగ్రీవుడు మనకు మాట ఇచ్చాడు కదా, నేను ఆయనకు 4 మాసములు సమయం ఇచ్చాను, 4 మాసములు కూడా గడిచిపోయాయి. అయినా మన వద్దకు వచ్చి కార్యాచరణ ప్రారంభించలేదే, ఎందుకు ఆయనకు నేను గుర్తుకు రాకుండా ఉన్నాను, ఎంత సహాయం చేశాను నేను, నాకు చాలా బాధగాను ఆగ్రహంగాను ఉంది అని చెప్పి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో చెప్పేటప్పటికీ, లక్ష్మణుడు ఎప్పుడు కూడా రామునికి సంతోషంగా ఉంటే పర్వాలే, ఈయన సంతోషంగా ఉంటాడు. రామునికి కొద్ది బాధ కలిగితే ఈయన బాధ, ఆవేశము రెండు వస్తాయి. ఇప్పుడు అలాంటి సమయంలో శ్రీరామచంద్రుడికి ఆగ్రహం వచ్చింది సుగ్రీవుడి మీద. అప్పుడు లక్ష్మణుడికి మరింత ఆగ్రహం వచ్చింది. ఎమ్మడే ధనస్సు, బాణాలు తీసుకున్నాడు. అన్నయ్య ఆజ్ఞాపించు, ఈ ఉత్తర క్షణమే వెళ్ళి మన గురించి ఏమీ ఆలోచించకుండా, తన ధర్మం తను పాటించకుండా, ఇంకా భోగభాగ్యాలు అనుభవిస్తూ సుగ్రీవుడు నిర్లక్ష్యం చేస్తున్నాడు, కాబట్టి నేను అతన్ని సంహరిస్తాను అన్నాడు. వెంటనే రాముడు మళ్ళా తన కోపాన్ని కూడా తగ్గించుకొని, లక్ష్మణ, నువ్వు అలా ఆలోచించవలదు, మనకు కార్యం ముఖ్యం, మనకు సీతమ్మ జాడ తెలుసుకోవడం ముఖ్యం. కాబట్టి నువ్వు ఒక్కసారి సుగ్రీవుణ్ణి కలిసి మంచి మాటలతోనే చెప్పు, తను ఇచ్చిన మాట ఏమి, తన ధర్మం తప్పు ప్రవర్తిస్తున్నాడు, కాబట్టి మా కోసం కార్యాచరణ ఎప్పుడు మొదలు పెడతాడు, అన్నగారు నీ కోసం నిరీక్షిస్తున్నాడు అని ఒక మాటగా చెప్పు. వినకపోతే అప్పుడు చూద్దాం, మనం చేయాల్సింది మనం చేద్దాం అని లక్ష్మణుడు చెప్పేటప్పటికీ అన్నమాట విన్నాడు. కానీ ఆవేశం అయితే తగ్గలే.
ఇంకా సుగ్రీవుని కలవాలనుకుంటున్నాడు. కాబట్టి సుగ్రీవుడు మనసులో అనుకుంటాడు, దుర్మతి అయినటువంటి సుగ్రీవుడు రామునితో చేసుకున్న ఒడంబడిక మరిచిపోయాడు. సీతను ఎలాగైనా అన్వేషిస్తానని ప్రతిజ్ఞ ఆనాడు చేసి ఆ ప్రతిజ్ఞను మరిచి ఈవేళ సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. కాబట్టి మిత్రునికి ఇచ్చినటువంటి మాటను మర్చిపోయి మిత్రద్రోహిగా మారాడు. ఈరోజు ఎవడైతే చేసిన ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం చేయడో వాడు పురుషాధముడు అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది కదా. కాబట్టి అదే రామలక్ష్మణులకి మా కోపం వచ్చి యుద్ధభూమిలో నిలబడిన నాడు మా స్వరూపం ఎలా ఉంటుందో సుగ్రీవుడు మర్చిపోయినట్లున్నాడు. రామలక్ష్మణులకే కోపం వస్తే ఇద్దరు ధనుర్బాణాలు సంధించి ఎదురుగా నిలబడితే ఆ ఆవేశం ఎలా ఉంటుందో, కిష్కింధ నగరం ఏమైపోతుందో, వానరులంతా ఏమైపోతుందో. ఆనాడు రాముడు బాణానికి ఒక్క వాలే నిగ్రహించబడినాడు, మరణించినాడు. ఈరోజు రామలక్ష్మణులకు ఆవేశం వస్తే ఎదురు తిరిగితే సుగ్రీవుడే కాకుండా వానర జాతి అంతా కూడా నశిస్తుంది కదా అని అనుకుంటున్నాడు. కాబట్టి ఇంకా అన్న చెప్పినాడు కదా, కాబట్టి తన కోపాన్నంతా కూడా కొద్దిగా అణుచుకొని సరే సుగ్రీవుడిని కలవడానికి వెళ్తూ ఉన్నాడు. కిష్కింధలో ప్రవేశించాడు. ఆయన ప్రవేశించే ముందు కూడా కోపావేశానికి ఆయన వస్తూ ఉంటే ఆ ఆశ్రమం వాళ్ళున్న గుహ దగ్గర నుంచి కిష్కింధకు రావడానికి ప్రధాన దారిలో వెళ్తే ఆలస్యం అవుతుందని అడ్డదారిలో వస్తున్నాడు లక్ష్మణుడు. ఆ వచ్చేటప్పుడు కూడా అడ్డం వచ్చిన చెట్లనంతా కూడా నరికేస్తున్నాడు. అదే చిన్న గుట్ట వస్తే గుట్టను ఎవరగొట్టేస్తున్నాడు. ఆ విధంగా అంత ఆవేశంతో ఆ కిష్కింధ నగరానికి రావడము కొంతమంది వానరులు గమనించారు. ఆ కిష్కింధ కాపలాగా ఉండే వాళ్ళంతా కూడా గమనించి ఇంత ఆవేశంతో వస్తున్నాడు, ఏ ప్రమాదం సంభవిస్తుందో అని చెప్పి వాళ్ళంతా కూడా భయపడిపోతున్నారంట. వానరులంతా కూడా కొంతమంది ఆయుధాలు సంధించారట లక్ష్మణ్ ఎదుర్కోవడానికి, కానీ కొంతమంది వారించారు. ఆయన ఆవేశం వస్తే మనమేం చేయగలము, మనం సుగ్రీవుని ఆజ్ఞను పాటించే వాళ్ళమే కానీ అని చెప్పి వాళ్ళే మళ్ళా సర్దుకొని ఆయుధాలను వదిలేశారట. ఆ విధంగా లక్ష్మణుడు వీరావేశంతో ఆ కిష్కింధలో ప్రవేశించి అక్కడ అంతఃపురంలోకి వచ్చాడు. అంతఃపురంలో ఆ వానర స్త్రీలంతా కూడా అలా తిరుగుతూ అంతఃపురంతో తిరుగుతూ ఉంటే ఈయన అంతఃపురంలోకి వెళ్ళలేక అంతఃపురం ముందే నిలబడి గడప దాటకుండా ఆగిపోయి సుగ్రీవుణ్ణి బయటికి పిలిచాలా అనుకొని ఒక్కసారి తన వింటి నారి గట్టిగా లాగి వదిలేశాట. ఆ వింటి నారి వదిలి వేసిన శబ్దానికి, ఆ టంకార ధ్వనికి ఆ కిష్కింధ నగరం అంతా కంపించే పరిస్థితి ఏర్పడింది. అంత భయంకరమైన ధ్వని వచ్చిందంట. ఆయన మత్తులో ఉన్నాడు సుగ్రీవుడు. బాగా మద్యపానం సేవించి భార్యలతో మత్తులో ఉండగా ఆ శబ్దం విని ఎగిరిపడ్డాట సుగ్రీవుడు. ఒక్కసారి ఎగిరిపడి అంతలోపలే కొంతమంది వానరులు వచ్చి చెప్పారు, ఇక సుగ్రీవుడు లక్ష్మణుడు చాలా వీరావేశంతో వచ్చాడు, వచ్చేప్పుడు ఈ విధంగా చెట్ల నుంచి కూడా ధ్వంసం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి లక్ష్మణుడి కోపము, సుగ్రీవుడు భయపడిపోయాడు. ఆ సుగ్రీవుణ్ణి ఆ భయానికి ఎవరు ధైర్యం చెప్పలేకపోయారు. అప్పుడు భయపడిపోతూ వణికిపోతూ తారతో చెప్తాడట, తారా, ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో లక్ష్మణుని నేను కలవలేను, నన్ను చూస్తే ఇంకా ఆవేశం పెరిగిపోతుంది, నన్ను సంహరించేస్తాడు. కాబట్టి వాలి చనిపోయేటప్పుడు సుగ్రీవుడికి చెప్తాడు, సుగ్రీవా, తార చాలా తెలివైనది, నాకు ఎన్నో సలహాలు ఇస్తూ ఉండింది. నాకు కఠినమైన సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడడానికి తగిన సూచనలు సలహాలు తార ఇచ్చేది. కాబట్టి నీకేదైనా సమస్య, కఠినమైన పరిస్థితి ఏర్పడినప్పుడు
తార సహాయం తీసుకొని చెప్పి ఉంటాడు. అది గుర్తుకొచ్చి వెంటనే తారను బతిమిలాడతాడట, నువ్వే నన్ను రక్షించాలి, ఇప్పుడు లక్ష్మణుని ఆగ్రహాన్ని నేను చవి చూడలేను, కాబట్టి నువ్వే ఇప్పుడు వెళ్ళి ఆయన శాంతపరచు. ఆయన ఎందుకు వచ్చినాడో తెలుసు, అర్థమైంది, నేను నిర్లక్ష్యం చేశాను వాళ్ళని, రాముని ఇచ్చిన మాట నేను తప్పాను ఇప్పుడు, కాబట్టి నువ్వే లక్ష్మణ ఆగ్రహాన్ని తగ్గించు, తర్వాత నేను వెళ్ళి మాట్లాడతాను అంటే తార వచ్చి మాట్లాడుతుంది ఆయనతో. ఆమె కూడా కొద్దిగా మద్యపానం సేవించింది, కళ్ళు మూతపడుతూ తెరుస్తూ ఉంది, మత్తులో ఉంది. కానీ ఆమె ధైర్యంగా లక్ష్మణ్ దగ్గరికి వచ్చేటప్పటికి లక్ష్మణుడు చూచాడు, ఆయన స్త్రీలంటే చాలా భక్తి గౌరవం కూడా, కాబట్టి ఆమె ముఖంలో కూడా చూడకుండా ఆమె పాదాలనే చూస్తూనే మాట్లాడడానికి సిద్ధమయ్యాడట. అయితే ఆవేశం ఉన్నా కూడా వచ్చిన వ్యక్తి స్త్రీ కాబట్టి ఆవేశాన్ని కొద్దిగా తగ్గించుకున్నాడు. అప్పుడు ఆమె ప్రశ్నిస్తుందట, లక్ష్మణ, మీరు ధర్మాత్ముడు, మహాపరాక్రమవంతుడు, మీరు ఇంత ఆవేశము ఇంత కోపము పనికిరాదయ్యా, కాస్త తగ్గించుకొని, సుగ్రీవుడు మీకు ఇచ్చిన మాట తప్పే చేసి ఉండవచ్చు, కాకపోతే సుగ్రీవుడు తన జీవితం అంతా చాలా కష్టాల పన్నాడు, అన్నని ఎదుర్కోలేక, రాజ్యానికి రాలేక, ఆ ఋషిముఖ పర్వతం మీదనే, ఆ కొండ మీద, ఆ చెట్టు మీద, అక్కడ ఇక్కడ గడుపుతూ భార్యకు దూరంగా ఇన్ని రోజులు తన భార్య రుమకు దూరంగా అతడు గడపాల్సి వచ్చింది. ఒక్కసారి వాలి మరణంతో కిష్కింధ రాజ్యం దక్కింది, భార్య దగ్గరకు వచ్చింది. ఇన్ని రోజులు ఆయన ఆ విధంగా సుఖాలకు దుఃఖాలతోనే గడిపినాడు కాబట్టి, ఈ రోజు రాజ్యం వచ్చింది కాబట్టి అన్నీ మర్చిపోయి ఆయన సుఖ దుఃఖాలు భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు. కాబట్టి ఇలా పరిస్థితి ఒక సుగ్రీవుందే కాదయ్యా, పెద్ద పెద్ద మహర్షులు కూడా వాళ్ళు తపస్సు చేసి, తపస్సు ఎందుకు చేస్తున్నామో అనేది కూడా గుర్తించకుండా ఇంద్రుడి మాయాజాలం చేత రంభ, ఊర్వశి, మేనకలు వస్తే వాళ్ళ తపస్సును కూడా మర్చిపోయి వాళ్ళకు వశమైన రోజులు ఉన్నాయి. కాబట్టి ఆయన గురువులు కూడా, కాబట్టి ఈ సందర్భంలో ఆయన మర్చిపోయి ఉండొచ్చు, కానీ మీకు పని ముఖ్యం కాబట్టి దాన్ని చేసి పెడతాడు, కొద్ది శాంతం వహించు, సుగ్రీవుడి నీతో వచ్చి మాట్లాడతాడు, కాబట్టి నీకు కోపం తగ్గించు నాయన అని ఆమె చెప్తే, ఒక స్త్రీమూర్తి ఆ విధంగా మాట్లాడేటప్పటికి లక్ష్మణుడు కూడా కొద్ది శాంతం వహించి ఆమెతో చెప్తున్నాడు, సుగ్రీవుడు రాజకార్య నిర్వహణ చేయడం లేదు, మా మాట అని కాదు, మాకు సహాయం, మాకు ఇచ్చిన మాట తప్పినాడనే కాదు, సుగ్రీవుడు అసలు కిష్కింధకు రాజును చేస్తే శ్రీరామచంద్రుడు ఆయన రాజ్యభారం వహించడం లేదు. ఈనాడు ఆయన మిత్రుడైన వాడు, మొదట ఉపకారం చేసిన వాడు, తిరిగి ప్రత్యుపకారం ఆశిస్తున్నవాడు, శోక పరాయణుడై ప్రశ్రవణ పర్వత గుహంలో పడుకొని బాధపడుతూ ఉంటే సుగ్రీవుడికి జ్ఞాపకం వస్తున్నాడా? సుగ్రీవుడు ఆలోచిస్తున్నాడా మరి ఆయన గురించి? కనీసం రాజ్యపాలనైనా చేస్తున్నాడా? 4 మాసములు రామచంద్రమూర్తి తనంత తానుగా గడువు ఇచ్చి, వర్షాకాలం కాబట్టి భూమి మీద వెతకడానికి పరిస్థితి కష్టమైన రీతిలో ఉంటుంది కాబట్టి ఈ 4 నెలలు భోగభాగ్యాలు సుఖాలన్నీ అనుభవించి, శరత్కాలం వచ్చిన తర్వాత కార్తీక మాస ప్రారంభంలో వచ్చి నా పనిని ప్రారంభించు అని రాముడే స్వయంగా ఆయనకు అంత అవకాశం ఇచ్చాడు. కానీ 4 నెలల కాలం మించిపోయిందన్న విషయం కూడా స్ఫురణలో లేని స్థితిలో సుగ్రీవుడు ఉన్నాడు. ఇది దోషం కాదా అని ఆయన కూడా ప్రశ్నించాడు ఆమెను. ఈ వేళ నీ భర్త నిరంతరము మద్యపానం చేస్తూ ఉన్నాడు, ఆయన రాజ్యపాలన చేయడం లేదు, మా గురించి ఆలోచించడము లేదు, అందుచేత ఆయన బుద్ధి వక్రీకరించింది, తాను మరిచిపోయినాడు, తాను బాహ్య ప్రపంచాన్ని గుర్తించడానికి నేను ఈ విధంగా బయలుదేరి రావడం జరిగింది.
కాబట్టి ఇవన్నీ చెప్పేటప్పటికి తార కూడా గ్రహించింది. కానీ ఆమె ఈయన పొగుడుతూ ఉంది. ఈయన ముందు శాంతం చేయాలి కాబట్టి ఒక అందమైన మాట చెప్తుంది, నాయన ఇది కోపగించడానికి తగిన కాలం కాదయ్యా, జరిగిపోయింది, జరిగిపోయింది. కానీ ఇప్పుడు కోపంతో మనం ఏది సాధించలేం. కాబట్టి నువ్వు అంతర్లీనంగా ఉన్న నీ కోపాన్ని విడిచిపెట్టు. కోపం అనేది కూడా ఒక వ్యసనమే. కాబట్టి నువ్వు ఆ కోపాన్ని వదిలిపెట్టి నిదానంగా ఆలోచించి చూడు. లక్ష్మణ, రామచంద్రమూర్తికే కోపం వచ్చి కోదండం పట్టుకుని బాణాన్ని ప్రయోగిస్తే ఆకాశంలో మెరుపులు మెరుస్తూ వచ్చి కిష్కింద మీద పడే బాణముల ప్రభావం ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీరిద్దరు ఆవేశపడినా, రామచంద్రుడు ఆవేశపడినా దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుందో నాకు తెలుసు అంటే పూర్తుంది. వాళ్ళని గురించి చెప్తుంది. ఆడిన మాటను తప్పి సకాలమునకు బయటకు వచ్చి మిత్రులకు ఉపకారం చేయడంలో సుగ్రీవుడు విఫలమైన సంగతి కూడా సత్యమే. కానీ ఇప్పటికే పోగొట్టుకొని దోషిగా నిలబడిన సుగ్రీవుడు అంటే కాలాన్ని జరిగిపోయింది, ఇప్పుడే ఆయన దోషిగా ఉన్నాడు. ఎంత విలువైన కాలాన్ని చేయిదార్చుకున్నాడో అంటే ఈ కార్తీక మాసం కూడా ఇన్ని రోజులు జరిగిపోయింది. ఒకటి, తాను ఇంతకుముందు కాలం అంతా కూడా దుఃఖాలు పన్నాడు, సుఖాలు అనుభవించలేదు. అదొకటి. రెండు విధాలుగా తత్కారణంగా జరిగిన ఆలస్యము నాకు తెలుసు. దానివల్ల రామచంద్రమూర్తికి ఎటువంటి అపచారం జరుగుతున్నదో, రాముడు ఎంత బాధపడుతున్నాడో కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ సుగ్రీవుడు ఏ ప్రయత్నము చేయలేదని మీరు భావిస్తూ ఉండవచ్చు. కానీ కొన్ని రోజుల ముందే సుగ్రీవుడు వానర ప్రముఖులను పిలిచి, సేవకులను పిలిచి, నలుదిక్కులా ఉన్న వానరులందరినీ కూడా కిష్కిందకు చేరుకోమని ఆజ్ఞాపించాడు. వాళ్ళంతా ఎప్పుడు కిష్కిందకు చేరితే అప్పుడు ఈయన ప్రయత్నం ఖచ్చితంగా మొదలు పెడతాడు. ఎందుకంటే ఇప్పుడు అసలు విషయం చెప్తుంది ఆమె. సీతమ్మని ఎత్తుకుపోయినది ఒక రాక్షసుడు అనుకుంటున్నారు, కానీ ఈమెకు వాలి కూడా చెప్తాడు. ఆ ఎత్తుకుపోయిన వాడు దశకంఠుడు ఒక స్త్రీని అపహరించిపోయినాడు అని చెప్పింటాడు. చెప్తూ లంక గురించి అంత వివరించింటాడు. ఆమె లంక, కాంచన లంక, వానరాసుల దగ్గర కోట్ల మంది రాక్షసులు సైన్యాలు ఉన్నారు, దుర్భేద్యమైనటువంటి కాంచన లంక అది అని చెప్పి రావణాసురుడు తనకు స్నేహితుడే కాబట్టి రావణాసురుడి గురించి అప్పుడప్పుడు ఆయన భార్య అయిన తారకు చెప్పి ఉంటాడు. వీళ్ళు సుగ్రీవుడు కూడా తెలుసు రావణ పేరు చెప్పి ఉంటాడు. కానీ ఇప్పుడు ఆమె చెప్తుంది లక్ష్మణ, నీ వదినను అపహరించినది దశకంఠుడైనటువంటి రావణాసురుడు అని మా ఆయన వాలి చెప్పాడు. కాబట్టి దశకంఠుని జయించాలా అంటే అది ఏ కొద్ది మంది చేత కాదు. కాబట్టి వానర సైన్యము లక్షల్లో కోట్లలో ఉండాలి. కాబట్టి అందరినీ కూడా ఆహ్వానించాడు. అందరినీ కూడా వీరేం త్వరగా రాకపోతే కఠిన శిక్ష విధిస్తానని కూడా చెప్పాడు. కాబట్టి ప్రయత్నం ఏదో మొదలు పెట్టాడు సుగ్రీవుడు, పూర్తిగా ఆదమరిచి ఉండలేదు అని చెప్తుంది ఆమె. చెప్పాడు. ఆయన శాంతించి సరే సుగ్రీవునితో నేను మాట్లాడతాను అని చెప్పి ఆయన బయలుదేరాడు. ఆహ్వానించింది, ఆయన అంతఃపురంలోకి ఆహ్వానించింది. ఆయన ఆహ్వానించి అంతఃపురం వెళ్ళేప్పుడు సుగ్రీవుడు వణికిపోతున్నాడు లక్ష్మణుని చూసి. ఆయన మళ్ళా సుగ్రీవుని చూస్తే మళ్ళా ఆవేశం వచ్చింది ఆయన మనిషిని చూస్తూనే. ఎందుకంటే ఆయన మత్తులో ఉండడం ఒకటి, తన భార్య అయిన రుమ కౌగులిలో ఉండడం ఒకటి, ఇవన్నీ చూసేటప్పటికి లక్ష్మణ్ మళ్ళా కోపం వచ్చింది. ఈయన 4 మాసములు గడిచిపోయినా కూడా ఈయన తన గురించి ఆలోచించకుండా ఇంకా ఈ మద్యం తాగడం వీటిలోనే ఉన్నాడే అని మళ్ళా ఆవేశం వచ్చి చెప్తున్నాడట. నిన్ను చూస్తే జాలేస్తుంది. రాజు అంటే ఉత్తమమైన అభిజనంతో కూడుకున్న వాడై, జాలి కలిగిన వాడై, ఇంద్రియములను గెలిచిన వాడై, చేసిన ఉపకారాన్ని మరిచిపోని వాడై, మాట తప్పని వాడై ఉండాలి. అటువంటి వాణిని ఈ లోకం రాజు అని గౌరవిస్తుంది. నిన్ను రాజు చేసిన వారిని చిన్నపుచ్చుకునేలా చేశావు. నిన్ను ఇంత కిష్కిందకు రాజుని చేస్తే ఆయన గురించే నువ్వు మర్చిపోయావు.
నిన్ను రాజును చేయడం, నీ రాజ్యం నీకు తిరిగి వచ్చేలా చేయడం నిజంగా మాది తప్పు అని ఇప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు. మిత్రుల దగ్గర సహాయం పొంది ఆ మిత్రులకు సహాయం చేయడంలో పొరపాటు చేసిన వాడిని, తప్పు చేసిన వాడిని, తిరిగి ఉపకారం చేయని వాడిని లోకం క్రూరుడు అని పిలుస్తుంది. అందుచేత ఇప్పుడు లోకం నిన్ను క్రూరుడైన సుగ్రీవుడు అని పిలుస్తుంది చూడు అని చెప్పి సుగ్రీవునితో చెప్పడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడక మాట తప్పినవాడు, బంధువులందరినీ చంపేసి వాళ్ళ ఆస్తులు ఆక్రమించిన వాడు కూడా మరణించిన వానితోనే సమానం అని చెప్పి లక్ష్మణుడు చెప్పాడు. అక్కడ రాముడు దుఃఖిస్తున్నాడు, ఇక్కడ నువ్వేమో భోగభాగ్యాలు అనుభవిస్తున్నావు. బ్రహ్మహత్య చేసిన వాడికి, మద్యపానం చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి ఒక వ్రతము చేస్తాను అని చెయ్యని వానికి ప్రాయశ్చిత్తం ఉండవచ్చు. ఏదైనా ఒక ప్రాయశ్చిత్తం చేసుకుంటే అది ఆ పాపం పోవచ్చు. వీటన్నిటికీ నిష్కృతి ఉంది. కానీ ఒకరి దగ్గర ఉపకారం పుచ్చుకొని తిరిగి ఉపకారం చేయవలసి వస్తే మొహం చాటేసిన వానికి మాత్రం ప్రాయశ్చిత్తమే లేదు. ఈవేళ సుగ్రీవా, నువ్వు అటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితిలో నువ్వు నిలబడిపోయావు. రామునికి ఉపకారం చేస్తానని ఒప్పుకొని ఆ ప్రత్యుపకారం చేయకుండా తిరుగుతున్నావు. కాబట్టి నీకు ఏ పాపములు అంటుకుంటాయో నువ్వే ఆలోచించు అని చెప్పాట. నిన్ను నీ వినయ విధేయతలను చూసి నువ్వు కూర్చోవడం, వినయంగా కూర్చోవడం, మాట్లాడడం, నమస్కారం చేయడం చూసి మంచి మిత్రుడు అనుకొని వాలిని చంపి నీకు పట్టాభిషేకం చేశాడు శ్రీరాముడు. కానీ నువ్వు అవన్నీ కూడా నాటకంగా ఈరోజు అనిపిస్తున్నాయి, ధూర్త లక్షణంగా అనిపిస్తున్నాయి నాకు అని చెప్పాడు. లక్ష్మణుడు అన్ని మాటలన్నీ సుగ్రీవుడు విని నోరు విప్పలేకపోయాడు. చేతులు కట్టుకొని వినయంగా తల వంచి నిలబడినా అంట సుగ్రీవుడు. మైకమంతా దిగిపోయింది ఈయన మాటల వల్ల. ఆయన మధ్య మైకమంతా కూడా దిగిపోయింది. నేను అనుకుంటే నీవు ప్రవర్తించిన విధానానికి, మా అన్నయ్యకు చేసిన దోషానికి నిన్ను ఇప్పుడే సంహరిస్తాను. నువ్వు వాలి వెనకనే పోతావు, ఆ మార్గంగా మూసుకొని పోలేదు. వాలి ఏ మార్గంలో వెళ్ళాడంటే రాముని బాణం తగిలేలా వెళ్ళాడో ఇప్పుడు నా బాణం తగిలి నువ్వు కూడా అదే గతి పొందుతావు. కానీ అన్నగారు ఒక మాట చెప్పారు, నీతో జరిగిన గుర్తు చేయమన్నాడు. రామునికి ఇచ్చిన మాటను గుర్తు చేయమన్నాడు. కాబట్టి నేను శాంతం వహిస్తున్నాను అని చెప్పాడు. ఆ మాటలు కూడా సుగ్రీవుడు ఏమీ మాట్లాడలేక అప్పుడు తారే మళ్ళా కల్పించుకొని ఈయన వీరావేశంతో మాట్లాడేటప్పటికీ నీకు ఆ మార్గమే మూసిపోలేదంటే నిన్ను సంహరించా కూడా మేము సిద్ధమే అనేటప్పటికీ ఆమె కూడా బాధపడిపోయి మళ్ళీ ఒకసారి వీళ్ళని పొగిడి, మీరు పరాక్రమవంతులు, మీరు అనుకుంటే ఏదైనా చేస్తారు, వానర జాతంతో కూడా నాశనం చేస్తారు, కానీ ఈయన తప్పు చేశాడు. కాకపోతే అదే మళ్ళా ఆయన ఇన్ని రోజులు చాలా బాధలు పడినాడు కాబట్టి ఒక్కసారి రాజ్యం వచ్చేటప్పటికి ఆ భోగభాగ్యాల పడి మిమ్మల్ని మర్చిపోయినాడు, క్షమించని మరొకసారి కోరుంది. అప్పుడు ఆమె చెప్పేటప్పటికి లక్ష్మణుడు కూడా అప్పుడు సుగ్రీవునితో ఇప్పుడు కార్యాచరణ ఆయన కూడా గుర్తుకొచ్చింది. ఇవన్నీ మాటలతో కాదు, పని మొదలు పెట్టాలా. కాబట్టి అందులో ఈయన పని మొదలు పెట్టాడని కూడా చెప్పినారు. కాబట్టి ఇంకా వానరులంతా కిష్కింధకు చేరడమే ఆలస్యం. ఇంకా అందరూ కూడా వెతకడానికి పంపే ఏర్పాట్లు జరుగుతుంది. కాబట్టి లక్ష్మణుడు కూడా శాంతించాడు. ఆ విధంగా మళ్ళా తార లక్ష్మణుని శాంతింపజేసింది. తర్వాత సుగ్రీవుడు కూడా లక్ష్మణుని పాదాలు తాకి, లక్ష్మణ నన్ను క్షమించు, నేను కూడా మర్చిపోవడం సహజమే, నా తప్పులను మన్నించు, వెంటనే రాముణ్ణి కలుస్తాను, కలిసి నా ప్రయత్నం అంతా మొదలు పెడతాను. అందరూ కూడా చేరుకునే సమయం ఆసన్నమైంది, వానరులు ఎక్కడెక్కడ వానరులందరూ కూడా కిష్కింధకు చేరుకుంటారు అని చెప్పి ఇప్పుడే ఇలాగే వెళ్దాము అని చెప్పి ఒక పల్లకి ఏర్పాటు చేసుకొని కొంతమంది బలమైన వానరులు
మోస్తుండగా లక్ష్మణ సుగ్రీవుడు ఆ పల్లకి ఎక్కి రామచంద్రుని గుహ వైపు బయలుదేరారట. అప్పుడు హనుమంతుడు, ముఖ్యమైనటువంటి వానరులు, సుగ్రీవుడు, లక్ష్మణుడు అందరూ కలిసి ఆ శ్రీరామచంద్రునికి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అక్కడ గుహ బయటనే ఒక చెట్టు కింద శ్రీరాముడు కూర్చొని ఉన్నాడు. అప్పుడు సుగ్రీవుడు రామచంద్రమూర్తిని చూసి ఒక్కసారిగా వెళ్ళి తన నుదుటి భాగం రామచంద్రమూర్తి పాదాలకు తగిలేటట్లుగా వంగి నమస్కరించాడు. వెంటనే మహానుభావుడు రాముడు ఆయన చేసిన దాన్నంతా కూడా మర్చిపోయి, తనకి ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేసినా కూడా రామచంద్ర అవన్నీ కూడా మర్చిపోయి ఒక్కసారి సుగ్రీవుని ప్రేమతో కౌగలించుకున్నాడట. కౌగలించుకుని, సుగ్రీవ, ధర్మము, అర్థము, కామము వీటిని కాలాన్ని విడదీసుకోవడంలోనే ఎవరికైనా ప్రాజ్ఞత ఉండాలి. నీకు కాలాన్ని విడదీసుకోవడం చేత కాలేదు. అంటే ఎంత మనం మీద ఎంత ధర్మం మీద ఉండని, కామం ఉండని, అర్థం ఉండని, వీటిని ఒక క్రమబద్ధంలో ఉపయోగించుకోవాలి. కానీ నువ్వు కాలం గురించి మర్చిపోయావు. నీ భోగలాలసంలో పడి ఇన్ని మాసములు గడిచిపోయినది కూడా నువ్వు గుర్తించలేకపోయావు. కాబట్టి ఇంత ప్రమాదం వచ్చింది. లక్ష్మణుడు వచ్చే ఆవేశంతో నీకు గుర్తు చేయాల్సి వచ్చింది. ఎంత ప్రమాదానికి వెళ్ళిపోయావో చూసావా. అందుకని ధర్మార్థ కామములకు సమయం పాటించుకోవడం నేర్చుకో, లేకపోతే చెట్టు చివర పడుకున్న వాడితో సమానమైపోతావు అని చెప్పాడు. అంటే నువ్వు కాలాన్ని గుర్తుపెట్టుకోకుండా ఇన్ని రోజులు నేను చాలా కష్టపడినాను, చాలా దుఃఖపడినాను అని రాజ్యం వస్తూనే రాజ్య పాలన కూడా మర్చిపోయి, మిత్రుడిని మర్చిపోయి, మిత్రుడి మాట మర్చిపోయి నీ కొద్ది నువ్వు ప్రవర్తిస్తే ఎట్లా? కాబట్టి జాగ్రత్త సుమా అని మళ్ళీ ఒకసారి చెప్పాడు. అప్పుడు రాముడు చెప్తున్నాడు మళ్ళా, సరే నీ వంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం. ఎందుకంటే ఆజ్ఞాపించినాడు. కిష్కిందకంతా వానరులంతా వచ్చేస్తున్నారు. కిష్కిందంతా కోలాహలంగా ఉంది. ఈ సుగ్రీవుడు అక్కడికి వచ్చేటప్పటికే వానరులు రాకంతా జరుగుతుంది. వచ్చిన వాళ్ళంతా కొంతమంది ఇక్కడ కూడా వస్తున్నారు. కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ చూడడం వల్ల రామునికి కూడా కొంత సంతోషం కలిగి చెప్తున్నాడు, నీ వంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం. సీత ఈ భూమండలంలో ఎక్కడ ఉంది? ప్రాణములతో ఉన్నదా? ప్రాణములు తీయబడినదా? ఏ పరిస్థితిలో ఉన్నది? ఎక్కడ ఉన్నది అన్న జాడ ముందు కనిపెట్టాలి. దానికోసమని నువ్వు నాకు ఉపకారం చేసినట్టు వానరులను అన్ని దిక్కులకు పంపించి సీతాన్వేషణ జరిగేటట్లుగా చూడవలసింది అని చెప్పి శ్రీరాముడు సుగ్రీవుణ్ణి కోరాడు. అదే సమయానికి అక్కడికి సమీపం నుండి పెద్ద అరుపులు, కేకలు వినపడ్డాయి. ఏమిటంటే అందరూ వచ్చేస్తున్నారు. అక్కడికి కోట్ల వానరములు వచ్చేసాయి. చెట్ల మీద, నీటి మీద, సరస్సులలో, కొండల మీద, అరణ్యములలోను ఎక్కడ చూసినా వానరములే కనిపిస్తున్నాయట. భూమి మీద అంగుళం చోటు లేదు. అలా వచ్చి నిలబడిపోయాడు. సుగ్రీవుడు వీళ్ళందరితో మాట్లాడుతూ ఉత్సాహవంతుడైపోయినాడు. అతను అన్నట్టుగా అందరినీ పిలిపించుకున్నాడు. అందరూ వచ్చారు. చాలా కూడా ఉత్సాహం వచ్చేసింది. రామలక్ష్మణుడు శాంతించారు. సంతోషంగా ఉంది. మహానుభావ చెప్తున్నారు, సుగ్రీవుడు ఎవరెవరు వచ్చారు అంటే అక్కడ వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. సూర్యాస్తమయ పర్వతము నుండి, సూర్యాస్తమయ పర్వతం అంటే పడమటి వైపున్న పర్వతము నుండి 10 కోట్ల వానరాలు వచ్చాయి. శతబలి అనే వానరుడు 1,00,000 కోట్ల వానరములతో వచ్చాడు. తార తండ్రి అయినటువంటి సుషేనుడు, తార తండ్రి, వాళ్ళ భార్య తార, ఆయన తండ్రి సుషేనుడు లెక్క పెట్టడానికి వీలు లేనని కోట్ల వానరాలను తీసుకువచ్చాడు. ఇక రుమ తండ్రి కొన్ని వేల కోట్ల వానరములతో వచ్చాడు. కాబట్టి ఇక్కడ అన్ని వైపుల నుంచి ఎక్కడెక్కడ వింధ్య పర్వతాలు అయితేనేమి, సూర్యాస్తమయ పర్వతాలు, తూర్పు దిక్కున పర్వతాలు అయితేనేమి, ఎక్కడెక్కడ వానరాలు ఉన్నాయో ఆ వానరములన్నీ కూడా కిష్కిందకు చేరుకున్నాయి. కాబట్టి వాళ్ళు ఎవరెవరు వచ్చినారు చెప్తున్నారు. ఇంకా హనుమ తండ్రి అయినటువంటి కేసరి కొన్ని వేల కోట్ల వానరములతోనూ, గవాక్షుడు 1000 కోట్ల కొండముచ్చులతోనూ, ధూమ్రుడు 2000 కోట్ల భల్లూకములతోనూ, పనసుడు 3000 కోట్ల వానరములతో, నీలుడు 10 కోట్ల నల్లని దేహం కలిగిన కోతులతో, గవయుడు 5 కోట్ల వానరములతో, ఇలా కోట్ల కోట్ల వానరాలు అక్కడికి వచ్చాయి అని చెప్పి వారందరూ కూడా
తమ ప్రభు అయిన సుగ్రీవునికి విన్నవించుకున్నారు. అలా అన్ని కోట్ల వానరములు, భల్లూకములు, కొండముచ్చులు, నల్లకోతులు, ఇవన్నీ కూడా రకరకాల జాతులు, వాళ్ళ వానరములలో రకరకాల జాతులు ఉన్నటువంటి అందరూ కూడా అక్కడ చేరడం వల్ల మొత్తం కిష్కిందంతా కూడా చీకటి మాదిరి అయిపోయిందట. అలా వచ్చిన వానర సైన్యాన్ని చూసి రాముడు పొంగిపోయాడట. ఇప్పుడు వీళ్ళందరినీ వివిధ దిశలకు పంపాలి, అందుకని మొదట తూర్పు దిక్కుతో ప్రారంభించాడు సుగ్రీవుడు. రాముని ఆజ్ఞ తీసుకొని వీళ్ళందరూ కూడా సీతను వెతకడానికి నలుదిక్కు, ఎందుకంటే ఎత్తుకుపోయినది రావణాసురుని కూడా తెలిసింది. ఇప్పుడు ఎత్తుకెళ్ళినా కూడా ఆమెను ఎక్కడ ఉంచాడు అనేది కనుక్కోవాలి. ముఖ్యమైనది, ఆయన దక్షిణ దిక్కు తీసుకుపోయిండొచ్చు, కానీ ఆమెను ఎక్కడ దాచి ఉంచాడో తెలియడం లే. ఆయన రాజ్యం ఎక్కడుందో కూడా తెలియడం లే. రావణాసురుడు ఎత్తుకుపోవడం వరకు తెలిసింది. ఆమె చెప్పింది ఆ లంకనగరం ఎక్కడుందో కూడా వీళ్ళకి తెలియడం లే. కాబట్టి అన్ని దిక్కులా వెతకాలి అని చెప్పి సుగ్రీవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఫస్ట్ వినతుడు అనే వానర శ్రేష్ఠుని పిలిచి, నాయన నువ్వు తూర్పు దిక్కు నీ సైనికులందరినీ తీసుకుని తూర్పు దిక్కుకు పంపించాడు. ఆయన చెప్తున్నాడు ఎలా వెళ్ళాలి, ఎలా తూర్పు దిక్కు హద్దులు ఇవన్నీ చెప్తున్నాడు. ఆయన అందరికి కూడా సమయం 1 నెల రోజులు ఇస్తున్నాడు. 1 నెల రోజుల సమయంలో మీరు ఆ దిక్కుకెళ్ళి నేను చెప్పినట్టుగా చెప్పిన ప్రదేశాలు, కొండలు అన్ని కూడా వెతికి 1 నెల రోజుల లోపల మళ్ళీ తిరిగి మీరు కిష్కింధకు రావాలి అని చెప్పేస్తున్నాడు సుగ్రీవుడు. అలాగా మీరు నేను చెప్పిన తూర్పుకు ఒక 100 మైల్లో 200 మైల్లో వెతికి 1 నెల లోపల రావాలి కదా అని త్వరగా వచ్చేసారు. అలా కాదు, నేను మీకు హద్దులు చెప్తాను, ఆ హద్దుల వరకు వెళ్ళి చూసి రావాలి. ఎందుకంటే తూర్పుకు వెళ్ళినప్పుడు తూర్పు ఎంబడే కొద్ది దూరం పోతుంది, సముద్రం వస్తుంది, ఉప్పు సముద్రం వస్తుంది అని చెప్పి వెనక్కి రాకూడదు. ఆ సముద్రంలో వెళ్ళాలి, తూర్పు సరిహద్దుల వరకు వెళ్ళాలి అని చెప్తున్నాడు. అవన్నీ కూడా వాళ్ళు వెళ్ళాల్సినటువన్నీ కూడా వాళ్ళకు మార్గం అంతా కూడా చెప్పాడు. తరువాత దక్షిణ దిక్కుకు, తూర్పు అయిపోతున్న దక్షిణ దిక్కుకు వెళ్ళవలసిన వాళ్లకు అనుజ్ఞనిచ్చాడు. దక్షిణ దిక్కు మెయిన్ అంగదుడు, వాలి కుమారుడైన అంగదుని నాయకుణ్ణి చేసి అంగదునితో పాటు పంపిస్తున్నాడు. నీలమగ్నిసుతం చైవ హనుమంతం చ వానరం పితామహసుతం చైవ జాంబవంతం మహాబలం సుహోత్రం చ శరారిం చ శరగుల్మం తథైవ చ గజం గవాక్షం గవయం సుషేనం వృషభం తథా. ఈ విధంగా దక్షిణ దిక్కుకు వెళ్ళవలసిన వానరుల జాబితా అంతా కూడా చదవడం జరిగింది. ఎవరెవరు ముఖ్యులంటే నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహోత, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, ఇట్లా ముఖ్యమైన వాళ్ళందరినీ, ఎందుకంటే ఆ రాక్షసి ఎత్తుకుపోయింది దక్షిణ దిక్కుకే కాబట్టి అక్కడ మహాబల సంపన్నులను పంపించాలి, ఆ వైపే ఉంటాడు అనేది అమ్మవారు సీతమ్మను ఆ వైపే ఎక్కడో దాచి అనేది వీళ్ళకి అనుమానం. కాబట్టి అక్కడికి మహామహులందరినీ కూడా సిద్ధం చేస్తున్నారు. వీళ్ళందరినీ బయలుదేరి దక్షిణ దిక్కుకు వెళ్ళండి అన్నాడు. వీళ్ళ వెనుక కొన్ని లక్షల వానరములను కూడా పంపించడం జరిగింది. మీరు దక్షిణమున దిక్కున నేను చెప్పినంత వరకు వెళ్ళాలి. దక్షిణం కూడా కొంతవరకు పోయి రావడం కాదు, దక్షిణ దిక్కు కూడా ఆయన చెప్తాడు. దక్షిణ దిక్కును పరిపాలించే యమధర్మరాజు ఆ యమపురి వరకు పోయి రావాలని కూడా ఆజ్ఞాపిస్తారట వారికి. ఆ దక్షిణ దిక్కుకే 1000 శిఖరాలతో కూడిన వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళాలి, ఆ పర్వత ప్రాంతం అంతా వెతకాలి అని చెప్పి ఆ హద్దులన్నీ కూడా చెప్పడం జరిగింది. సముద్రం వస్తుంది, ఆ సముద్రానికి 100 యోజనముల అవతల ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపమే లంకా ద్వీపం. కాబట్టి ఆ ద్వీపాన్ని మీరు జాగ్రత్తగా వెతకాలి అని చెప్పి కూడా ఆజ్ఞాపిస్తున్నాడు సుగ్రీవుడు. ఆ ద్వీపం కూడా సామాన్యమైనది కాదు, కాంచన లంక. ఆ లంకాపట్నాన్ని రావణాసురుడు అనే 10 తలల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు బహుజాగ్రత్తగా వెతకాలి, సీతమ్మ ఉందేమో చూడాలి. ఆ తర్వాత అక్కడ లేకపోతే ఆ సముద్రాన్ని దాటాలి. అంటే ఇక్కడ నుంచి 100 యోజనల ద్వీపం ఉంటే ద్వీపం అవతల కూడా సముద్రం ఉంటుంది కదా, ఆ సముద్రాన్ని కూడా దాటాలి. పుష్టికం అనే పెద్ద పర్వతం కనపడుతుంది, దాన్ని దాటి వెళ్ళాలి. సూర్యవత్ పర్వతం కనిపిస్తుంది, అది దాటితే వైద్యుతము అనే పర్వతం కనపడుతుంది. ఆ విధంగా ఆ దారిలో ఉండేటువంటి సుగ్రీవుడు భూమండలం అంతా ఎక్కడెక్కడ ఏ దిక్కులు ఏమున్నాయో కూడా ఆ వానరులకు అందరికీ చెప్తున్నాడట.
అక్కడ చివరకు చెప్తున్నాడా, అక్కడ దక్షిణామన ఆ విధంగా ముందుకు వెళ్తుంటే అక్కడ చిట్ట చివర పుణ్యం చేసుకున్న వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అది కూడా దాటిపోతే పితృలోకం ఉంటుంది, అది కూడా దాటిన తర్వాత యమధర్మరాజు సామ్రాజ్యం ఉంటుందని అంతవరకు సరిహద్దులు చెప్పాట. ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళే వాళ్ళందరికీ అక్కడికి ఆజ్ఞాపించిన వాళ్ళని వెళ్ళమని. తర్వాత తార తండ్రి అయిన సుషేణుని పిలిచాడు. పిలిచి ఆయనను తూర్పైంది, దక్షిణమైంది, పడవర, పశ్చిమ దిక్కు పంపిస్తున్నాడు ఆయనను. ఇతరుల వారిని కూడా సాయంగా ఇచ్చాడు. మహానుభావ, మీరు బయలుదేరాలి. ఆయనకు నమస్కారం చేసి, భార్య తండ్రిగా పెద్ద ఆయన వాడు, ఆయన నమస్కారం చేసి వాళ్ళను కూడా పశ్చిమ దిక్కుకు వెళ్ళమని. ఆ సరిహద్దులు కూడా ఆయన కూడా ఎంత వరకు వెళ్ళాలో, పశ్చిమ దిక్కును పరిపాలించేది వరుణుడు. ఆ వరుణుని వరకు, వరుణుని సామ్రాజ్యం వరకు హద్దులని చెప్పి ఇన్ని చూసి మళ్ళీ మీరు ఎంత లోపల రావాలి, ఒక నెల రోజుల లోపలనే మన కిష్కిందకు చేరుకో అంటే వాళ్ళు ఎంత బలవంతులో, ఎలా వెళ్ళారో, ఎలా వచ్చారో అదంతా కూడా అది అసాధ్యమైందని వాళ్ళు వానరులు దైవ బలంతో, వాళ్ళందరూ కూడా దైవ బలంతో జన్మించిన వాళ్ళే కాబట్టి దాన్ని సుసాధ్యం చేసుకున్నారు. కాబట్టి ఆ విధంగా పడమటి హద్దైనటువంటి వరుణ సామ్రాజ్యం వరకు పోయి రండి అని చెప్పి వాళ్లకు ఆజ్ఞాపించడం జరిగింది. తర్వాత చివరిగా శతబలి అనే వానరుని పిలిచి ఆయన నాయకత్వంలో 1,00,000 మంది వానర వీరులను ఇచ్చి ఉత్తర దిక్కుకు పంపించారు. ఉత్తర దిక్కును హిమాలయాల దగ్గర కుబేరుడు పరిపాలిస్తూ ఉంటాడు, కుబేర రాజ్యం. కాబట్టి అట్లా ఉత్తర దిక్కుకి వెళ్ళి హిమాలయాలని వెతకండి, కుబేర రాజ్యం వెతకండి, దాటి వెళ్ళండి. అక్కడ దాటి వెళ్తే కూడా మనకు ఉత్తరాన కూడా సముద్రం ఉంటుంది. చివర ఎక్కడికైనా భూమండలం చివర సముద్రమే ఉంటుంది. అక్కడ ఆ సముద్ర తీరం వరకు వెళ్ళి వెతికి రండి అని చెప్పి శతబలి అనే వానరుని నాయకత్వం వహించమని ఆయన చేత 1,00,000 మంది వానర వీరుని ఇచ్చి పంపాడట. చివర అందరిని పంపిస్తున్నారు, అందరికి ఆజ్ఞాపించారు. అందరూ ఎవరెవరు పనులు వాళ్ళ దిక్కుకు పోవడానికి బయలుదేరుతున్నారు. కానీ సుగ్రీవునికి అపార నమ్మకం ఎవరి మీద అంటే హనుమంతుని మీదనే. ఈ హనుమంతుడే కదా రామలక్ష్మణులను తనకు స్నేహితుడుగా చేసిండేది, లేకుంటే వాళ్ళకు స్నేహమే కుదరదు. భయపడిన ఆ చెట్టు ఆ కొండ ఎగురుకుంటూ పోతున్నాడు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో నేను తెలుసుకొని వస్తాను అని చెప్పి ఆయన స్వయంగా కలిసి ఆయన విష్ణుమూర్తిగా దర్శించి ఆయన్ని తెచ్చి నాకు స్నేహం చేస్తాడు. కాబట్టి హనుమంతుడు వెళ్ళకుండా హనుమంతుడు మళ్ళీ సుగ్రీవుడు ఒక మాట చెప్తున్నాడట, నాయన నీకు ఉన్న పరాక్రమము, దార్ఢ్యము, తేజస్సు, లాఘవము, బుద్ధి, ధైర్యము, నీకు ఉన్న కాంతి ఈ భూమండలంలో ఏ ప్రాణికి లేదు, ఏ వానరునికి లేదు. నువ్వు దేనినైనా దాటేస్తావు, ఎక్కడికైనా వెళ్ళిపోగలవు, దేశ కాలాదులను ఎరిగి ప్రవర్తించగలవు. నీ తండ్రి వాయుదేవునికి ఏ గమన శక్తి ఉందో నీకు ఆ గమన శక్తి ఉంది అని చెప్పి ఇన్ని గుణాలు నీ యందు ఉండడం వల్ల హనుమ, నేను నా భ్రమంతా, నా ఆశ అంతా నీ మీదే పెట్టుకుంటున్నాను, నీ మీదే నా నిశ్చయం అంతా పెట్టుకుంటాను, నా ఆశ అంతా నీ మీదే పెట్టుకుంటున్నాను, ఎలాగైనా సీత జాడ నువ్వే కనిపెట్టాలి హనుమ అని చెప్పి సుగ్రీవుడు ఎంతో నమ్మకంతో హనుమకే పూర్తి బాధ్యత అప్పచెప్పాట. ఇన్ని కోట్ల మంది వెళుతుంటే, అన్ని దిక్కులకు వెళుతుంటే ఒక హనుమను ఉద్దేశించే ఈ మాట చెప్పగానే రామునికి సీత దర్శనం హనుమ చేయగలడని నమ్మకం రామునికి కూడా ఏర్పడిందంట. సుగ్రీవుడు ఎప్పుడైతే హనుమకి ఇవన్నీ చెప్తున్నాడో అప్పుడు రామునికి కూడా హృదయంలో ఏదో ఒక రకమైన సంతోషం, ఈ హనుమనే నిజంగా నా భార్య సీత జాడ కనుక్కుంటాడేమో. అంత లేని సుగ్రీవుడు ఎంత నమ్మకంగా ఇంతమంది వానరులు, కోట్లు వానరులు వచ్చారు, అంతమంది ఉండగా ఒక హనుమకే ఇంత బాధ్యత చెప్తున్నాడు కాబట్టి, అందులో దక్షిణం దిక్కుకు పంపిస్తున్నాడు కాబట్టి ఈ హనుమనే తన భార్య అయిన సీత జాడ తెలుసుకుంటాడేమో అన్నటువంటి ఆయనకు ఒక సంతోషం కూడా కలిగిందట. అప్పుడు రాముడు కూడా హనుమను పిలిచి, నాయన నువ్వు వెళ్ళినప్పుడు సీత ఇన్ని నెలలుగా నా నుంచి దూరంగా ఉండడం చేత నువ్వు వెళ్ళి వానర రూపంలో కనపడగానే ఎవరైనా ఏమనుకుంటారు, ఇదంతా రావణ యొక్క
మాయాజాలం అనుకుంటాడు. రావణునే ఒక రాక్షసుని వానర రూపంలో పంపించినాడు అని చెప్పి ఆమె తలచవచ్చు. నువ్వు రాక్షసుడు అని బెంగ పెట్టుకుంటుందేమో, అలా బెంగ పెట్టుకోకుండా భయపడకుండా నా నామాంకితమైన అంగుళీకమును ఇస్తున్నాను అని చెప్పి తన గుర్తుగా రాముడు పంపితేనే వచ్చినటువంటి వాడు అని తెలుసుకోవడానికి ఒక అంగుళీకం ఇస్తాను అని చెప్పి హనుమకు ఆ అంగుళీకం ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉంగరం తీసుకువెళ్ళి చూపిస్తే తాను నీ యందు విశ్వాసాన్ని పొందుతుంది, నమ్మకం ఏర్పడుతుంది. ఈయన మా రామచంద్రుని దూకే అని చెప్పి ఆమెకు నమ్మకం కలుగుతుంది అని తీసుకువెళ్ళు అని చెప్పి తన తన నామాక్షరాలు పలకబడినటువంటి ఒక ఉంగరాన్ని హనుమకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు హనుమ చెప్తున్నాడట, దాన్ని పుచ్చుకొని భక్తితో తల మీద పెట్టుకొని రామునికి సాష్టాంగ ప్రణామం చేసి రామచంద్రమూర్తి పాదాలను తన కళ్ళగద్దుకొని ఆయన వద్ద సెలవు తీసుకొని బయలుదేరాడు. వానరులందరూ కూడా పరమ సంతోషంగా కేకలు వేస్తున్నారు. ఒక సత్కార్యానికి మేమంతా ఈరోజు నియమింపబడ్డాం. లోక పూజ్యుడైనటువంటి వీరాది వీరుడైనటువంటి పితృవాక్ పరిపాలకుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుని సతీమణైనటువంటి సీతమ్మ జాడ తెలుసుకోవడే బృహత్ కార్యక్రమంలో మేమంతా బయలుదేరి వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళంతా కూడా కేకలు వేసుకుంటూ సీతమ్మను వెతకడానికి 4 దిక్కులకు బయలుదేరి వెళ్ళారు వానరులందరూ. వాళ్ళంతా బయలుదేరి వెళ్ళిన పిదప రాముడు సుగ్రీవుని చూసి ఇన్ని దిక్కులలో అంటే విన్నాడు అందరికీ, నువ్వు ఉత్తరం వైపు ఈ హద్దుల వరకు వెళ్ళు, దక్షిణం వైపు ఈ హద్దుల వరకు చెప్పాడు కదా. ఈయనకు ఆలోచిస్తున్నాడు శ్రీరాముడు. సుగ్రీవుడికి ఇంత జ్ఞానం అంటే భూమండలం అంతా చెప్తున్నాడు, ఎక్కడెక్కడ ఏమేమి ఉండేది, ఎవరెవరు ఉండేది, ఏ పర్వతాలు ఉండేది, ఏ సముద్రం ఉండేది, ఇన్ని చెప్తున్నాడు. ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడిది, ఎట్లా వచ్చిందని చెప్పి మనసులో పెట్టుకోలేక అడుగుతాడట సుగ్రీవుణ్ణి, ఇన్ని దిక్కులలో ఉన్న ఇన్ని విశేషాలు నీకు ఎలా తెలుసయ్యా, ఎలా తెలుసుకున్నావు? అప్పుడు సుగ్రీవుడు చెప్తున్నాడు, రామ, నన్ను వధిద్దామని వాలి నా వెంట పడినప్పుడు నేను ప్రాణభయంతో పారిపోతూ భూమి చుట్టూ తిరిగాను, అందుకని నాకు విశేషాలన్నీ తెలిసాయి. నేను అన్ని దిక్కులకు పరిగెత్తాను, ఆయన తరుముతూ వస్తున్నాడు. చివరికి హనుమ చెప్పాడట ఆయనకు, హనుమంతుడు ఈ ఋష్యమూక పర్వతంలో ఆయన ప్రవేశిస్తే ఆయనకు మరణ గండం ఉంది, మతంగి మహర్షి శాపం ఉంది అని చెప్పంగా నేను ఇక్కడ నివసిస్తూ వచ్చాను, అంతవరకు నేను వాలి నుంచి తప్పించుకోవడానికి భూమండలం అంతా తిరిగాను రామ అని చెప్పి రాముడికి చెప్పాడట. కాబట్టి నాకు అవన్నీ బాగా జ్ఞాపకం ఉన్నాయి, ఏ దిక్కున ఏమున్నాయో కాబట్టి అవన్నీ వాళ్ళకి చెప్పి ఆజ్ఞాపించాను అని చెప్పాడట. 4 దిక్కులకు వెతకడానికి వెళ్ళిన వాటిలో 3 దిక్కులకు వెళ్ళిన వానరములు నెల రోజులలోగా తిరిగి వచ్చారు. నెల రోజులు గడిచిపోయినాయి, అందరూ పోయినారు. నెల రోజుల్లో ఒక్క దక్షిణం దిక్కు తప్ప తూర్పు, పశ్చిమము, ఉత్తరము ఈ 3 దిక్కులకు పోయిన వాళ్ళందరూ నెల రోజుల్లోగానే తిరిగి వచ్చేసారు. వారు సీత అన్వేషణ చేయడంలో ఏమి తేడా చేయని వాళ్ళు బాగా వెతికారు, అన్ని దిక్కులలో శ్రమ కోర్చి వెతికారు, కానీ ఎక్కడ కూడా వారికి సీతమ్మ జాడ తెలియలేదు. రాత్రిపూట చెట్ల కింద పడుకునేవారు, పగటిపూట భూమండలాలను, నదులను, సముద్రాలను, పర్వతాలను, వనాలను అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించేవారు, అన్వేషించేవారు. తమకు సీతమ్మ జాడ తెలియలేదు అని తిరిగి వచ్చారు. నెల రోజులు దాటకూడదని ఆజ్ఞాపించినాడు కదా, కాబట్టి వాళ్ళు నెల రోజులు తిరిగి వచ్చారు. దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరులలో హనుమ ఉన్నాడు కనుక ఖచ్చితంగా పని జరిగి తీరుతుందని పూనికతో విశ్వాసంతో ఉన్నాడు సుగ్రీవుడు. ఇంకా వాళ్ళు ఆ దిక్కు నుంచి మాత్రమే రాలే, నెల రోజులు కావస్తూ ఉంది పూర్తిగా. అంత లోపల మిగతా దిక్కుల వాళ్ళకి వచ్చారు. ఇంకా కాబట్టి ఇక్కడంతా ఎక్కడా లేదు అమ్మ సీతమ్మ అంటే ఎక్కడ ఉంటుంది, ఇంకా దక్షిణ దిక్కులో ఖచ్చితంగా ఉంటుంది. ఆ దిక్కుకు వెళ్ళిన వాడు హనుమంతుడు కాబట్టి ఖచ్చితంగా ఆమె జాడ తీసుకొని వస్తాడు అని చెప్పి పూర్తి నమ్మకంతో ఉన్నాడంట సుగ్రీవుడు. సరే, వాళ్ళ ప్రయాణం చెప్తున్నాడు. వాళ్ళ ఉత్తరం దక్షిణ దిక్కుకు వెళ్ళిన వారు వాళ్ళు ఎలా చేరుకుంటారో అది రేపు చెప్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహిత. బ్రాహ్మణా సంతు నిర్భయా. అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ. అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవ్యం త్వమేవ సర్వం మమ దేవ దేవ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పద పాదాక్షరాని చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రామచంద్ర. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.